నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బయట నడుచుకుంటూ వెళుతూ ఉన్న, బయట పని చేస్తూ ఉన్న మన భారతీయులు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫింటాస్లో కూడా నకిలీ దొంగ మనం చూసుకుంటే ఒక ప్రవాసుని దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే పోలీసు అధికారిగా నటిస్తూ తుపాకీతో బెదిరించి ఒక ఆసియా ప్రవాసుడిని దోచుకున్నారనే అనుమానంతో ఫింటాస్ పోలీసులు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో తన యొక్క పని ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అతడిని ఆపి తాము పోలీసులమని పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత నీ దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నాయని మాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆ యొక్క ప్రవాసుని భయపెట్టి బెదిరించడం జరిగింది. అలాగే నిందితులు అతన్ని సోదా చేశారు, కానీ ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. ఆ తర్వాత అతని యొక్క బతాకా చూపించాలని చెప్పేసి అడిగారనమాట. అతని యొక్క పర్సు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ ప్రవాసులు భయపడిపోయి వాళ్ళు చెప్పినట్లయితే పర్సు వాళ్ళ చేతికి ఇచ్చారనమాట. అలాగే నిందితులు అతని యొక్క సివిల్ ఐడితో పాటు అలాగే యొక్క నిందితులు ఎవరైతే నకిలీ పోలీసులు ఉన్నారో ఆ యొక్క పర్సు తీసుకుని అక్కడ నుంచి పారిపోవడం జరిగిందనమాట. దీంతో బాధితుడు ప్రతిఘటించి సహాయం కోసం పిలవడానికి ప్రయత్నించగా నిందితులు అతడి పైన దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారన్నమాట. హింసతో కూడిన దోపిడీ మరియు పోలీస్ అధికారులుగా నటిస్తూ ఉన్నారనే ఆరోపణలపైన కేసు నమోదు చేయబడింది. అనుమానితులను గుర్తించి పట్టుకోవడానికి, ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు తమ యొక్క దర్యాప్తును ముమ్మరం చేశారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడైనా పని ముగించుకొని ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క పర్సులో కూడా బతాకా పెట్టుకుంటే కానీ కలర్ జిరాక్స్ చేయించుకొని డూప్లికేట్ బతాకా అయితే పెట్టుకోండి. ఒరిజినల్ బతాకా లేదంటే దాంట్లో 100 దినాలు డబ్బులు పెట్టుకుంటే కానీ ఒక్కసారిగా వచ్చి దాడి చేస్తారు. ఒంటరిగా వెళుతూ ఉన్నప్పుడు టార్గెట్ చేసి మన మీద వాళ్ళు దాడి చేసి పోలీసులమని బెదిరించి తుపాకీ చూపించి అయితే వాళ్ళు డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.